తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మరి ఈరోజు మీ అందరితో కూడి దేవుని వాక్యాన్ని ధ్యానించే గొప్ప అవకాశము దేవుడు నాకైతే అనుగ్రహించాడు. అవును, ఈరోజు చూడని వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మరి అన్ని పరిస్థితులు సజావుగా లేని వారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునిని ఆరాధించే గొప్ప ఆరోగ్యము, సమయము, పరిస్థితులు అన్నీ కూడా దేవుడు మనకైతే అనుగ్రహించాడు. అయితే ప్రియ సహోదరులారా, మన గత కొద్ది కాలము నుంచి రాజుల గురించి వరుసగా పరిశీలన మనమైతే చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే నెలకి ఈ రాజుల చరిత్ర అంతగా కూడా ముగిసిపోతూ ఉంది. అయితే మరి మనము ఈరోజు నేర్చుకునే రాజు ఎవరు అంటే యోషియా కుమారుడు. యోషియా చనిపోయాడు. యోషియా చిన్న వయసులో, ఎంత వయసు అప్పుడు 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఎంతకాలం పరిపాలన చేశాడు? 31 సంవత్సరాలు పరిపాలన చేశారు. మంచి రాజా, చెడ్డ రాజా? ఎవరు చెప్పలా, మంచి రాజే. అయితే ఈ మంచి రాజు చనిపోయిన తరువాత ఒక్కోసారి మంచితనం కలిగిన వ్యక్తులు చనిపోతే చెడే వస్తూ ఉంది. మనం ఎప్పుడూ కూడా మన కుటుంబంలో మంచి వ్యక్తులను సంపాదించుకోవాలి. మన స్నేహంలో మంచి వ్యక్తులను సంపాదించుకోవాలి. సమాజంలో చాలామంది ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందరితోనూ స్నేహం చేయగలం, కానీ అందరూ మన స్నేహితులు కాదు. అయితే ఇప్పుడు యోషియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనను మనం పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చదవడం ప్రారంభిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం దాకా నేను చదువుతూ ఉన్నా. ఇప్పుడు మనం నేర్చుకునే రాజు ఎవరు అంటే యెహోయాహాజు. ఎవరండి? యెహోయాహాజు. ఇతడు ఎవరు అంటే ఒక మంచితనము కలిగిన, ఒక మంచి లక్షణములు కలిగిన యోషియా యొక్క కుమారుడు. ఎవరంటే యెహోయాహాజు. ఒక్కోసారి మంచి పిల్లలకి, మంచి తల్లిదండ్రులకి మంచి పిల్లలే పుడతారనే రూల్ ఎక్కడా కూడా లేదు. జ్ఞానవంతులకి జ్ఞానవంతులే పుడతారనే రూల్ కూడా లేదు. పేదవాడికి పేదవాడే కుమారుడిగా ఉంటాడనే రూల్ కూడా. అంటే పరిస్థితులు అన్నీ కూడా ఒక్కోసారి ఏమవుతూ ఉంటాయంటే తారుమారు కూడా. అయితే తన తండ్రి అయితే మంచివాడు, కానీ మనం చదువుకునే యెహోయాహాజు మంచివాడు ఒకవేళ పరిశీలన చేస్తే ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో మనము పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనాన్ని నేను తెలియజేస్తున్నా. అయితే యెహోయాహాజు అంటే పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా పట్టుకున్నాడు, యెహోవా బలపరుస్తాడు. యెహోయాహాజు అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా పట్టుకున్నాడు లేదా యెహోవా బలపరుస్తాడు. నిజంగా చాలామంది కూడా పేరుకి చాలా మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నాకు తెలుసు కూడా కొంతమంది పేర్లు శాంతి, ప్రశాంతి అని కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏముండదో తెలుసా? మనశ్శాంతి ఉండదు. ఈరోజు పేరు పెట్టుకున్నంత మాత్రాన అదృష్టం ఏమో వచ్చి పడిపోదు. ఈరోజు చాలామంది లక్ష్మణ అంటారు. వాళ్ళ దగ్గర ఏం బాగా డబ్బులు ఉంటాయా? అలా ఏమీ ఉండదు. అయితే పేరు పెట్టుకున్నంత మాత్రాన అష్టైశ్వర్యాలు ఏమి కూడా వచ్చి పడవు, అష్టదరిద్రాలు కూడా వచ్చి ఏమి పడవు. కానీ యెహోయాహాజు ఒక మంచి పేరు.
కానీ ఇతను పేరుకు తగ్గట్టుగా జీవించాడా లేదా అనేది మనము పరిశీలన అయితే చేద్దాం. ఈ యెహోయాహాజు యొక్క తండ్రి ఎవరంటే యెషయా, తల్లి పేరు చదువుదాం 31వ వచనం. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. చాలా తక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరంటే ఇతను కూడా ఒకడు. 3 మాసాలంటే ఎన్ని నెలలు? 3 నెలలు. ఒక్కోసారి అంటాం పట్టుమని 3 నెలలు ఉద్యోగం చేయలేదు అని అంటూ ఉంటాం కదా. ఈ యెహోయాహాజు కూడా పేరుకి మంచి పేరు పెట్టుకున్నాడు. చిన్న వయసులో రాజు కూడా అయ్యాడు. చిన్న వయసులో రాజు అయినప్పటికీ కూడా ఇతడు ఎంతకాలం పరిపాలన చేశాడంటే 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. అయితే ఈ 3 నెలలు తాను పరిపాలన చేసినప్పుడు ఆ 3 నెలల తర్వాత ఏమయ్యాడు? ఆయన చనిపోలేదు. ఆయన ఏమైపోయాడు అంటే గ్రంథము మనకేం చెప్తుంది అంటే యెహోయాహాజు యొక్క తండ్రిని చంపింది ఎవరో గుర్తుందా మీకు? ఐగుప్తు రాజైన నెకో ఏం చేశాడు? బాణాలతో. అప్పటికే నెకో ఏం చెప్పాడు? నీకు నాకు ఎందుకు యుద్ధం, నేనేదో నా శత్రువుల మీదకి వెళ్తున్నాను, నువ్వు నాతో యుద్ధానికి కూడా రావద్ది అని ఎవరు చెప్పాడు? ఈ నెకో చెప్పాడు. చెప్పినా కూడా ఎవరు వినలా? ఒక్కోసారి కొంతమంది చెప్పిన మాట అస్సలు వినరు. వినకపోతే ఆ చెప్పింది దేవుడని తెలియక కొంతమంది నువ్వు చెప్తే ఏంటి వినేది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడంటే దానిని మనం ఏం చేయాలంటే అది దైవ జ్ఞానంతో చెప్తున్నాడా, లోక జ్ఞానంతో చెప్తున్నాడా? ఎందుకంటే లోక జ్ఞానంతో చెప్తే దానిని మనము అనుసరించక్కర్లేదు. కానీ అది ఒకవేళ దైవ జ్ఞానంతో చెప్తే ఖచ్చితంగా మనం దాన్ని ఏం చేయాలంట? అది నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా జ్వరము రోగాలు ఉంటాయి కదా, మనం వేసుకుంటూ ఉంటాం కదా మందులు వేసుకున్నప్పుడు కొంతమంది నీళ్లు ముందే పోసుకుంటారు నోట్లో, తెలుసా? నీళ్లు ముందే పోసుకుని మందు బిళ్ళ వేసుకుంటూ ఉంటారు. ఎందుకని? ఈజీగా మింగడానికి. ఇంకా మరి ముఖ్యంగా గవర్నమెంట్ మందులు అయితే మరింత చేదుగా ఉంటాయి. అంటే నీళ్ళు ఎందుకు మనం ముందుకు వేసుకుంటాం అంటే ఈజీగా మింగడానికి అయితే అది అవ్వచ్చు, కానీ ఆ చేదు నాలికకి తగలకుండా. ఒకవేళ ట్యాబ్లెట్ డైరెక్ట్గా నోట్లో వేసామనుకోండి, ఆ ట్యాబ్లెట్లో ఉన్నంత చేదంతా దేని తగిలిద్ది? నీళ్లు తాగినా కూడా ఆ చేదు పోదు. ఒకవేళ నీళ్లు పోసి నీళ్ళ మీద ట్యాబ్లెట్ వేస్తే వెంటనే అతుక్కోదు. అంతేనా? అలాగే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే మన జీవితంలో కూడా ఒక్కోసారి కొన్ని విషయాలు మనకి ఎవరైనా కూడా ఎదుటివారు చెప్పినప్పుడు దానిని మనం వినాలి, నమ్మాలి, జాగ్రత్తగా గ్రహించాలి. గ్రహించకుండా మనం ఒకవేళ ముందుకు వెళ్ళినట్లయితే ఒక టాబ్లెట్ చేదునే తట్టుకోలేని మనిషి జీవితంలో వచ్చే చేదు అనుభూతులను తట్టుకోలేడు. కాబట్టి యెషయా అయితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ఫరో రాజు ఇప్పుడు యెషయా యొక్క కుమారుణ్ణి ఏం చేశాడంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు పట్టుకుని వెళ్ళిపోతారంటే కట్టమని చెప్పిన పన్ను కట్టకపోతే పట్టుకెళ్ళిపోతారు, మాటకి ఎదురు తిరిగితే పట్టుకుని వెళ్ళిపోతారు. ఈరోజు పోలీసులు ఒకవేళ ఇలా ఉన్నారేమో, కానీ గతంలో పోలీస్ వ్యవస్థను చూస్తే జనాలు చాలా భయపడేవాళ్ళు. ఎదురు మాట్లాడితే ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? జైల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంతేనా? ఇప్పుడు ఈ ఐగుప్తు రాజు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏదైనా చెప్తే వీళ్ళు ఏం చేయాలా? వినాలి లేదా అనుసరించాలి. అయితే ఒకవేళ ఈ యెహోయాహాజు ఐగుప్తు రాజుకి అనుకూలంగా లేడు. తన తండ్రి కూడా తిను చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏం కోల్పోయాడు? ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ యెహోయాహాజు కూడా ఐగుప్తు రాజు చెప్పిన మాట ఇతను ఎంత మాత్రము వినకపోగా తిని ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అంటే 32వ వచనాన్ని చదవండి. పురుషులు ఎవరైనా చదవండి. 32
ఇతడు తన పితరుల చేసిన దాని అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడిచను. అంటే ఈ యెహోయాహాజు ఏమైనా తండ్రిలాగా మంచివాడు అంటే మంచివాడు కాదు. తన పై ఉన్న అధికారి రాజుల యొక్క మాట వింటున్నాడంటే మాట వినడం లేదు. అయితే ఇతని ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, ఇతను పేరుకైతే మంచి పేరు పెట్టుకున్నాడు, కానీ తను తీసుకునే నిర్ణయాలు, అతను చేస్తున్న రాజ్య పరిపాలన ఎలా ఉన్నది అంటే వాక్యానుసారంగా లేదు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. యెషయాకి ఒక గ్రంథం దొరికినప్పుడు హుల్దా అనే ఒక ప్రవక్త ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? మీరందరూ కూడా కొన్ని రోజుల్లో నాశనం అయిపోతారు, కానీ ఆ నాశనము నువ్వు ఉన్నప్పుడు జరగదు, నీ తరువాత జరిగిద్ది. ఒక్కోసారి మనం కూడా ఏమనుకుంటామంటే, మనం చేసిన సరదాలు, జలసాలు, మనం చేసిన తప్పులు మనతోనే పోతాయి అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఆ ప్రభావం అంతా కూడా ఎవరికి కొట్టిద్దంటే వెనక వాళ్ళకు కొడుతూ ఉంది. ఒక్కోసారి కరోనా కూడా అంటూ ఉంటారు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది గుండె జబ్బులు వచ్చాయి, చాలామంది బీపీ పేషెంట్లు అయ్యారు, చాలామంది షుగర్ పేషెంట్లు కూడా అయ్యారు, చాలామందికి కాళ్ళు చేతులు లాగేస్తూ ఉన్నాయి అని అంటున్నారా? ఒక రోగమే దాని బలహీనత తర్వాత చూపిస్తూ ఉంది కదా. ఒక మనిషి చేసిన పాపము కూడా మనిషిని పదే పదే ఏం చేస్తుందంటే శిక్షిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే, అన్ని అవయవాలు బాగున్నప్పుడు దేవుడు అంటే లెక్క ఉండదు. చర్చికి రా అంటే 100 మాటలు 100 కారణాలు చెప్తూ ఉంటారు. ఒకవేళ అదే శరీరం బలహీనమైతే, పరిస్థితులు అనుకూలంగా ఉండి 300 ఇవ్వాల్సిన దగ్గర 500 ఇస్తే అన్ని వదులుకొని వెళతాం. ఒకవేళ అదే పరిస్థితులు అసలు ఏ పని లేకపోతే ఇప్పుడు మరలా ఎవరు గుర్తొస్తారు? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడేమో దేవుణ్ణి విడిచిపెడతాం, అన్ని ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడేమో దేవుణ్ణి విడిచిపెడతాం. మరలా ఏమీ బాగోనప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాం? కానీ మొన్న కూడా ఒక సహోదరులు అన్నారు, తప్పు చేసి దేవుణ్ణి అడగకూడదండి, శిక్ష ఖచ్చితంగా తట్టుకోవాల్సిందే మనం అంటున్నారు. అంతేనా? వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే పదే వాళ్ళ జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే, వాళ్ళు బహు విగ్రహారాధన చేసిన వాళ్ళు. యెహోయాహాజు చేసిన పని కాదు, ఇశ్రాయేలు చేసిన పాపము కూడా ఈ రాజు మీద, ఈ రాజు యొక్క పరిపాలన మీద ప్రభావము పడింది. పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయో, చుట్టుపక్కల జనాలు ఎప్పుడు బాగుంటాయో మంచి ప్రభావం పడిద్ది. ఒకవేళ చుట్టుపక్కల పరిస్థితులు బాగోకపోతే మన కుటుంబం మీద మంచి ప్రభావము పడదు. మన వ్యక్తిత్వం మీద ఏం పడిద్ది అంటే చెడు ప్రభావము పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యెహోయాహాజు పరిపాలన చేసినప్పుడు అది గుడ్ టైమా బ్యాడ్ టైమా, మంచి సమయమా చెడు సమయం అంటే, పాపం యెహోయాహాజు పుట్టినప్పుడు రాజ్యం పరిస్థితి బాగోలా, దాని భవిష్యత్తు కూడా ఏమీ బాగోలా. భవిష్యత్తు బాగోని దానికి ఇప్పుడు ఎవరు రాజయ్యాడంటే యెహోయాహాజు రాజయ్యాడు. ఈ యెహోయాహాజు కూడా ఒకవేళ విగ్రహారాధన ప్రోత్సహించాడేమో, ధర్మశాస్త్రానికి అవిధేయుడిగా ఉన్నాడేమో, ఇతను కూడా యెహోవా దృష్టికి చెడు నడతలే నడిచాడని వాక్యము చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎంత మంచివారికి పుట్టినా కూడా మనం చెడ్డవాళ్ళమైతే ఆ దీవెనలు మనకి రావు. మనం ఎంత చర్చికి వచ్చిన వాళ్ళమైనా కూడా మనం చెడు స్వభావాలు కలిగి ఉంటే మనం ఎన్నటికీ కూడా దీవింపబడం. కాబట్టి ఈ యెహోయాహాజు మంచి తండ్రికి పుట్టినప్పటికీ ఇతను ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నాడంటే చెడు పరిస్థితులను అనుభవిస్తున్నాడు. అంటే చెడు పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదు అంటే ఒక బలమైన నిర్మాణాన్ని మనము చేపట్టాలి, బలమైన నిర్ణయాలను మనం తీసుకోవాలి. చాలామంది కూడా స్థిరంగా నిర్ణయాలు తీసుకోలేం. మనం ఎప్పుడైతే స్థిరమైన నిర్ణయాలు, బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతామో మనం ఎప్పుడు కూడా ఏమైపోతామంటే చెడులో తొందరగా కలిసిపోతూ ఉన్నాం. మీకు నేను ఒక ప్రప్రదమైన, మీకు బాగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక తాగుడు తిరుగుడు మానేశాడు. మానేసి
అతను ఏదో మంచిగా బ్రతకాలని ప్రయత్నం అయితే ప్రారంభించాడు. ఇప్పుడు అతని సహవాసాలు వచ్చి ఇతన్ని పిలుస్తూ ఉన్నాయి. ఏం చేసాయంట? ఇతను పిలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరలా ఏం అలవాటు అయ్యిద్ది? చెడు అలవాటు అయ్యింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక బలమైన మనం నిర్ణయము మారుతున్నప్పుడు ఆ బలమైన నిర్ణయానికి మనం కట్టుబడాలి. అలా కట్టుబడకపోతే మరలా మనం ఏమైపోవడానికి అవకాశం ఉంటుంది? చెడైపోవడానికి అవకాశం ఉండదు. చూడండి, యెరెమీయా గ్రంథంలో ఈయన జీవితాన్ని గురించిన ఒక ప్రస్తావన చెప్పాడు. యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అచ్చట వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి, అంటే యెహోయాహాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ జనాలు దేనిని నిరాకరిస్తున్నారంట? దేవుని యొక్క నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాని గూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇక్కడ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు చనిపోయిన వారి గురించి ఏడవద్దు, అంగలార్చవద్దు, వెళ్ళిపోయిన వాడు మళ్ళా తిరిగి రాడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధా రాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి. ఎవరి గురించి అంటే ఇదంట? షల్లూము అన్న యెహోయాహాజు అన్న ఇద్దరు ఒకటే. ఇది మరొక పేరు. ఒక్కోసారి కొంతమందికి రెండు పేర్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, వెళ్ళిపోయిన రాజు గురించి మీరు బాధపడబాకండి, వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన తిరిగి రాడు. ఇతన్ని తీసుకెళ్ళింది ఎవరంటే ఐగుప్తు రాజు. ఐగుప్తు రాజు చెరకు తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. యెహోవా యాహాజుని ఐగుప్తు రాజు తీసుకువెళ్ళాడు కదా. ఒక్కోసారి కొంతమంది తిరిగి వచ్చేసారు, కానీ ఈ రాజు ఏం రాడంట? తిరిగి రాడు. అంటే అతని మరణం ఎక్కడుంది? ఇంకా ఐగుప్తులోనే ఉంది. అయితే 12వ వచనం, ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకుపోయిన స్థలమునందే అతడు చచ్చును అని తెలియజేశాడు. కాబట్టి ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మీరందరూ కూడా యెహోవా నిబంధనను మీరారు. మిమ్మల్ని రాజ్యాల్లో పరిపాలన చేయడానికి వచ్చిన రాజు తీసుకుపోయారు. ఆ రాజు మళ్ళా తిరిగి రాడు. అతని గురించి మీరేమీ కూడా ఏడవద్దు. మీరు ఏడవలసింది ఏంటంటే, మీ బ్రతుకుల గురించి మీరు ఒకసారి ఏడవండి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక సందర్భంలో చెప్తాడు. ఏ సందర్భంలో అంటే, ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఏమంటాడంటే, ఏడుస్తున్న వాళ్ళను చూసి మీరు నా కొరకు ఏడవకూడదు. ఎవరి కొరకు ఏడవమన్నాడు చెప్పండి మీరందరూ? మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడరు. ఒక్కోసారి కూడా కొంతమంది మీది మీరు చూసుకోరేంటి అని అంటూ ఉంటాం. మీ ఏడుపు మీరు ఏడవరేంటి అని. కొంతమంది మన విశ్వాసాన్ని వదిలేసి అవతల విశ్వాసాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నేనే కుటుంబంలో మా పిల్లలకి బట్టలు కొనకుండా ఊర్లో ఉన్న అందరి పిల్లల్ని ప్రేమించి బట్టలు కొన్నాను అనుకోండి, అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు? చాలా మంచి పని చేసావు, అలాగే చెయ్యి అంటారా? అలా ఎవరు అనరు. అలాగే మనం కూడా మన జీవితంలో మనము ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, ఏ సంఘంలో అయితే ఉన్నామో, ఏ ఉద్యోగంలో అయితే ఉన్నామో, ఆ ఉద్యోగంలో అక్కడ ఉన్న నిబంధనలను అంగీకరిస్తూ యోగ్యమైన రీతిగా దేవునికి అనుకూలంగా మనం ఏం చేయాలంట? బ్రతకాలి. కానీ అక్కడ ప్రజలు అలాగా లేరు. అలా లేకపోవడాన్ని బట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయము 4వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 1 నుంచి ఆయన గురించే తెలియజేయబడుతున్నాడు. 3వ వచనం. ఐగుప్తు రాజు యెరూషలేముకు వచ్చి అతన్ని తొలగించి, ఎవరిని తొలగించి? యెహోయాహాజుని తొలగించి తీసేశాడు. రాజరికంలో నుంచి తీసేసి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జల్మానుగా నిర్ణయించి, అంటే ఇతను ఇంతకుముందు పన్ను కట్టనన్నాడు కాబట్టి ఇతను ఏం చేశారంట? తీసుకువెళ్ళిపోయారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితులకి మనం లోబడాలి. మనం లోబడను, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నేను కోరుకుందే చేస్తూ ఉంటానంటే ఒక్కోసారి మన టైం టూ బ్యాడ్ అయిపోయింది. అయితే యెహోయాహాజు పరిస్థితి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే టూ బ్యాడ్ అయిపోయిన ఇతన్ని ఈ ఐగుప్తు రాజు ఏం చేశాడంటే, నువ్వు ఎలాగో పన్ను కట్టనంటున్నావు కదా, తీసుకుపా. ఇతన్ని తీసుకువెళ్ళిపోయి అతనికి బదులు మరొక రాజుని అక్కడ స్థిరపరిచినట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కూడా యెహోయాహాజు ఐగుప్తు దేశానికి వెళ్ళి మరణించినట్లుగా ఈరోజు మనము కూడా లోకముతో సహవాసం ఉండి, లోకములో ఉన్న పాపాలతో సహవాసంగా ఉండి, వాటి యొక్క చెరలోకి వెళ్ళిపోయి, యెహోయాహాజు ఎవరి చెరలో చనిపోయాడంటే ఐగుప్తు రాజు చెరలో చనిపోయాడు. ఈరోజు మనము లోక పాపములో, లోక వ్యసనాలు అనే చెరలో పడిపోయి మనం కూడా ఎవరికి దూరం అయిపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. అలా దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి మన కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడతారు, మన స్థానిక సంఘ సభ్యులు ఎంతగానో బాధపడతారు, సేవకుడు ఎంతగానో బాధపడతాడు. ఒక వ్యక్తి తన కుటుంబానికి ఎలా దగ్గరగా ఉంటాడో అతను వెళుతున్న స్థానిక సంఘానికి కూడా ఎలా ఉండాలంటే అంత దగ్గరగా ఉండాలి. ఈరోజు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏమిటి అంటే, మీరు ఈ లోకము అనే చెరలోకి మీరు వెళ్ళకూడదు. అంటే సంఘము అనే దానిలోకి మీరు ఎలా ఉండాలంటే చాలా దగ్గరగా, సంఘముతో ఎలాంటి కనెక్షన్ ఉండాలంటే బలమైన కనెక్షన్ మీ అందరికీ దానితో కలిగి ఉండాలి. ఒకవేళ సంఘముతో బలమైన కనెక్షన్ మీరు కలిగి ఉండకపోతే, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, ప్రవర్తన విధానాలు మీరు కలిగి ఉంటే ఈ లోకం మిమ్మల్ని ఏం చేసిద్దంట? లాక్కెళ్ళిపోయేది. ఒక్కోసారి కొన్ని కుక్కలు కూడా ఇంటి ముందు పట్టుకున్న చెప్పుల్ని ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంతేనా? ఈరోజు సంఘములో మనము బలమైన వారిగా, స్థిరమైన వారిగా ఉండకపోతే ఈ లోకములో ఉన్న పాపము నిన్ను ఏం చేసిద్దంట? ఈరోజు చూడండి, సంఘంలో చాలామంది బాప్తీసాలు పొందుతారు, చాలామంది వస్తారు, కానీ చివరి దాకా ఉంటారా? గల కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో కొన్ని వాళ్ళని లాక్కుని వెళ్ళిపోతాయి. అలా యెహోయాహాజు దేవుడిలో బలంగా లేడు కాబట్టి యెహోయాహాజుని ఎవరు లాక్కుపోయారు? ఐగుప్తు రాజు లాక్కపోయాడు. ఆ ప్రజలు బలమైన విశ్వాసులు కాదు కాబట్టి వాళ్ళ జీవితాలు ఏడుపు గొట్టు జీవితాలు అయిపోయాయి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం స్థానిక సంఘాలలో మనము బలమైన వాళ్ళగా ఉండాలి. మనం బలమైన వాళ్ళగా ఉండడము అంటే ఏమిటి అంటే, బలమైన మనము నిర్ణయాలు తీసుకోవాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళాము అని అనుకుంటే కుదరదు. ఒక పాట ఉంటుంది, ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘంలో ఉంచవా ప్రభు. అంటే సంఘములో ఏముండాలంటే ఐక్యత ఉండాలి, సహోదరుల మధ్య ఏముండాలంటే ప్రేమ ఉండాలి. అది లేకుండా నువ్వు ఎన్నో బోధలు బోధించినా, ఎన్నో పాటలు పాడినా, ఎన్నో ప్రార్థనలు చేసినా, ఎన్నో దాన ధర్మాలు చేసినా నువ్వు సంఘంలో ఏం కలిగి లేవంట? ఐక్యత. ఈ ఐక్యత లేకుండా నువ్వు ఎవరితో ఐక్యంగా ఉన్నా? ఇప్పుడు భర్త తన భార్యతో ప్రేమగా ఉండకుండా ఇతరులతో ప్రేమగా ఉంటే దాన్ని ఏమంటారు? సంసారం అనేది మాత్రమైతే అనరు. అలాగే స్థానిక సంఘములో ఉన్న సభ్యులు దేవునితోనూ, దేవుని వాక్యముతోనూ, సంఘముతోనూ మనము బలమైన అనుబంధాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే బలమైన అనుబంధాన్ని మనం పెంచుకుంటామో అప్పుడు సాతాను పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన గురించి ఒక మాట చెప్తుంటాడంట, ఆయన గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ
ఉంటాడు. ఈరోజు ఒక్కోసారి నిన్ను సంఘములో బలంగా ఉండకుండా, సంఘంలో వాక్యానుసారంగా నిన్ను జీవించకుండా, ఈ లోకంలో వ్యక్తులు అవ్వచ్చు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు కావచ్చు, ఈ లోకంలో ఉన్న సహవాసాలు కావచ్చు, నిన్నేం చేస్తాయంట? అయితే నువ్వు ఏ సహవాసం చేసినా ఆ సహవాసం దీనిలో నిన్ను బలపరచాలి, కానీ దీని నుంచి నిన్ను వేరు చేయకూడదు. నువ్వు బయట చేసిన ఏ పని కూడా సంఘములో నిన్ను మరింత బలంగా ఉంచాలి, కానీ సంఘ పరిస్థితులను ఏం చేయకూడదంట? బలహీన. మీ అందరికీ బాగా ఇంకా అర్థం అవడానికి ఒక విషయం చెప్తా. ఈ సంఘము అనే దానిని ఒక ఓడ అనుకోండి. ఏమనుకోవాలి? ఓడలో మన అందరము ఉన్నాం. మన అందరినీ ఈ ఓడ మోస్తూ ఉంది. కానీ ఈ ఓడ మీద నీకేదో కోపం వచ్చింది. నీ పక్కనోడి మీద, నడిపించేవాడి మీద ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. గబుక్కుమని పిడికిలతో గుద్దావు. దేన్ని గుద్దావంటే కింద దాన్ని గుద్దావు. అదేమి ఎరగలా, చేయి నొప్పి వచ్చింది. ఇప్పుడు ఇంకా కోపం వచ్చి నీ దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే గట్టిగా పొడిచావు. ఏం చేసావంట? గట్టిగా పొడిచావు. ఎవరి మీద కోపం ఇదంతా? వ్యక్తుల మీద కోపం. నువ్వు ఎవరి మీద చూపించావు? ఓడ మీద చూపించావు. ఇప్పుడు మెల్లమెల్లగా కింద నీళ్ళంతా కూడా ఎక్కడికి వచ్చేసాయంట? పైకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఓడంతా కూడా పైన ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము వ్యక్తుల మీద కోపమైనా, వ్యక్తుల మీద ద్వేషమైనా సహవాసంలో విడిచిపెట్టాలి. పెట్టకుండా ఒకవేళ మనము అలాగే ప్రవర్తిస్తే, ఒక ఓడలో ఒక రంధ్రాన్ని పెట్టిన మూర్ఖుడు ఎలాగో, నీవు కూడా అలాంటి మూర్ఖుడివే అవుతావు. నువ్వు తేలాలి అంటే, నీ ప్రయాణం సుఖంగా జరగాలి అంటే, పరిస్థితులు కొన్ని ఇబ్బంది అయినా కూడా తట్టుకుని దేవునితోనే నువ్వు ఉండాలి. అలా ఉండకుండా నువ్వు నీ ఐక్యతను పోగొట్టుకుంటే, ప్రేమను పోగొట్టుకున్నావు, ఐక్యతను పోగొట్టుకున్నావు, ఒక రంధ్రాన్ని పెట్టు, ఆ రంధ్రం నీ కొంపనంతా కూడా ఏం చేసిద్దంటే ముంచి వేసే ప్రయత్నం. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఒక ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఐక్యత, ప్రేమ కోల్పోతే పడవ మునిగిపోయినట్లుగా, సంఘములో మనం ఒక సంఘముతో ప్రయాణం చేస్తున్నప్పుడు సంఘములో అందరితో కూడా ఎలా ఉండాలి అంటే ఐక్యతగా ఉండాలి. ఒకవేళ ఐక్యతగా లేకుండా నువ్వు నీ ఎమోషన్స్ని చూపించావంటే, ఎవరి ఎమోషన్స్ని? నీ ఎమోషన్. అది కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ఎమోషన్ వల్ల అది నీకు నష్టం చేసిద్ది, నువ్వు వెళుతున్న సంఘానికి కూడా అదేం చేసిద్దంట? నష్టం చేసిద్ది. అందుకే 1 కొరింథీయుల్లో పౌలు గారు ఏమంటాడంటే, సంఘము దేవుని యొక్క ఆలయం. ఇదంతా ఎవరిదంట? దేవుని ఆలయం. ఈ ఆలయంలో నువ్వు వచ్చావు దేనిని పొందడానికంటే? విశ్రాంతిని పొందడానికి, మనశ్శాంతిని పొందడానికి, ఐక్యతగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి. కానీ ఒకవేళ ఇక్కడికి వచ్చి నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు, ఇక్కడికి వచ్చి నువ్వు ఐక్యతను పోగొట్టుకోకూడదు, ఇక్కడికి వచ్చి నీ ప్రేమలను తెంపుకోకూడదు. మనం ఏది చేసినా కూడా ప్రేమ, ఐక్యతలను బలపరుచుకుంటూ చేయాలి. ఒకవేళ బలహీనపరిచేటట్లుగా ఎవరైనా చేస్తే ఆ సంఘం ఏమైపోతుందో తెలుసా? ఓడ మునిగిపోయినట్లుగా ఆ సంఘము కూడా మునిగిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యెహోయాహాజు పరిస్థితి కూడా ఏమైంది అంటే, వాళ్ళందరూ కూడా రాజు, ప్రజలందరూ కూడా రాజ్యంలో సహవాసంగా, ప్రేమగా, ఐక్యతగా, దేవుని వాక్యమును అనుసరించే బిడ్డలుగా వాళ్ళు లేరు. దేవుడిచ్చిన ప్రప్రదమైన 2 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఏంటో చెప్పండి? మొదటిది, ఇది నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో సేవించాలి. అంటే ఇప్పుడు రాజ్యంలో చూశాడు దేవుడు. ఉందా రాజ్యంలో అలాంటి విధానం? లేదు. ఓకే, వీళ్ళు ఫస్ట్ ఆజ్ఞ మీరారు. ఓకే, రెండోది చూశారు. నిన్ను వలె ఒకరిని ఒకరు ప్రేమించుకునే స్వభావం ఉందా అంటే, వాక్యమే లేని చోట ప్రేమే ఉండదు. ఏముండదంట? ప్రేమ ఉండదు. మనం ఎప్పుడు కూడా వాక్యం ఉన్న చోట, సహవాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఆ రాజ్యంలో దేవునిని ఆరాధించడం లేదు, ఒకరిని ఒకరు ప్రేమించడం కూడా, దేవుణ్ణే ప్రేమించిన వాడు ఎదుటివాడిని ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి ఈ విధానాలు లేకపోతే కొదమసింహం ఎవరు రెడీగా ఉన్నారంటే సాతాను రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ జీవితానికి కొదమసింహం ఎవరయ్యాడు? ఐగుప్తు రాజు. వాళ్ళని పట్టుకుని తినేశాడు. ఏం చేశాడంట? ఈరోజు సంఘంలో కూడా నువ్వు బలహీనుడిగా ఉంటే,
నువ్వు అస్థిరుడుగా ఉంటే, నువ్వు నిలకడ లేని వారిగా ఉంటే నిన్ను కూడా ఎవరు తినేస్తారు? సాతాను తన యొక్క వ్యక్తిగా నిన్ను ఉపయోగించుకుంటాడు. ఒక వ్యక్తి ఓడని బెజ్జం పెట్టి ఓడని ఎలా ముంచేశాడో, ఆ సాతాను లోకముతో సహవాసం చేస్తున్న నిన్ను, అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సంఘంలో బలంగా పనిచేయడం. నన్ను ఒకసారి మీకు ఒక విషయాన్ని నేను పంచుకుంటా. నాకు కూడా ఒకసారి సంఘంలో ఒక సమస్య వచ్చింది. అంటే బయట పరిస్థితుల వల్ల ఒక సమస్య వచ్చింది. నాకు చాలా కోపం వచ్చి నేను ఒక సేవకుడిని అడిగా, బ్రదర్ ఇలా సమస్య వస్తుంది, మా వాళ్ళు నన్ను కన్నా ఇతరులతోనే ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు కాబట్టి నేను ఇక్కడ సేవ ఆగిపోతాను. ఎందుకంటే మా వాళ్ళు నేను చెప్పేటప్పుడు వాక్యం వినరు, నిద్రపోతారు. ఎదుటి వాళ్ళు వాక్యం వినడానికి ఏమో ఆసక్తిగా పరిగెడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇలా జరుగుతుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది బ్రదరు అని అన్నా. ఆయన అప్పుడు ఏమన్నాడంటే, ఒక పని చెయ్యి, నువ్వు ఆ సంఘం వదిలే అన్నాడు. ఏమన్నాడంట? ఆ సంఘం వదిలేసే వేరే చోట సేవ స్టార్ట్ చెయ్యి, అక్కడ నువ్వు ఎంత చేసినా కూడా నీకేముండదంటే విలువ ఉండదు, ఎందుకంటే వాళ్ళు నిన్ను గౌరవించరు అని చెప్పారు ఒక సేవకుడు. నేను ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని ఒక 4-5 10 మంది దాకా అడుగుతా, ఏది చేసినా. ఇంకో సేవకుడిని అడిగా, ఎవరు చెప్పింది ఆ పనికి మాల సలహా? వాళ్ళు చేస్తే మనకెందుకు, నువ్వు సంఘాన్ని దైవికంగా నడిపించు. వాక్యానుసారమైన సంఘం అనుకో, సంఘములో ఉన్న వాక్యానికి లోబడతారు, సంఘంలో ఉన్న ఐకమత్యానికి లోబడతారు, సంఘంలో ఉన్న ప్రేమకి లోబడతారు. లోబడని వారు సాతాను సంబంధులు. ఎవరంట? వాళ్ళు ఎంత గొప్పలైనా కావచ్చు, సంఘంలో విధానాలకి వాళ్ళు లోబడడం లేదంటే వాళ్ళు సాతాను సంబంధులు. నువ్వు దేవుని చూసి సేవ చేయి. ఎవరో సేవనిచ్చారంటే అది అవన్నీ పిచ్చి మాటల్లో. సేవనిచ్చేది ఎవరు? దేవుడు. సేవను తీసేసేది కూడా ఎవరు? దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ సలహా ఇచ్చారు. ఈ సలహా ఇచ్చిన తర్వాత అప్పుడు కొంచెం నాలో ఆవేశం, కోపం ఆగి, అవును కదా, ఇది కూడా కరెక్టే కదా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి సలహా నాలో కోపాన్ని 4 ఎక్కువ చేసింది. ఒక వ్యక్తి సలహా ఏం చేసిందంటే వాక్యానుసారంగా ఆలోచించేటట్టుగా చేసింది. అంటే నేనేం చెప్తున్నాను అంటే, సంఘములో ఎటువంటి వాటిని అప్లై చేయాలి అంటే, కోపాన్ని రెట్టింపు చేసే ఆలోచనలు మనం అప్లై చేయకూడదు. సంఘాన్ని నాశనం చేసే అప్లై, కార్యక్రమాలు కుంటుపడే విషయాలు అప్లై మనము చేయకూడదు. మనం ఏం అప్లై చేయాలంటే వాక్యానుసారమైన విధం. ఆ వాక్యము నన్ను ఏం చేసిందంటే, నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న ఒకవేళ వేరే వాక్యానికి వ్యతిరేకమైన మనస్తత్వాన్ని ఆ వాక్యం ఏం చేసిందంటే చల్లార్చింది. ఏం చేసిందంట? అందుకే కోపం వచ్చినప్పుడు ఎవరిని చూడాలి? వాక్యం చూడాలి. బాధ వచ్చినప్పుడు కూడా ఎవరిని చూడాలి? వాక్యాన్ని చూడాలి. ఏది కలిగిన క్రైస్తవుడు అనేవాడు ఎవరిని చూడాలంటే వాక్యమునే చూడాలి. ఒకవేళ మరొక వాటిని చూస్తే కొంతమంది మనలను బలహీనపరిచే సలహాలు ఇవ్వచ్చు. అందరూ బలపరిచే సలహాలు ఎవరు? నిజమేంటో తెలుసా? అందరూ బలపరిచే సలహాలు ఎవరు? ఇప్పుడు మాకు కూడా రీసెంట్గా ఒక చిన్న సమస్య వచ్చి పడింది, ఒక బట్టల సమస్య. ఆ బట్టల సమస్య వస్తే నేనేం చెప్పానంటే, కొంతమంది మధ్యవర్తుల్ని మీరు వెళ్ళి మాట్లాడండి, అది ఏంటో పెద్ద సమస్య అయిపోతుంది అన్న. అమ్మో మాకొద్దు. అంటే ఈరోజు చాలామంది సమాధానపరచడానికి ఎక్కడ ఉంటున్నారంటే చాలా దూరంగా ఉంటున్నారు. అదే సలహాలు ఇచ్చి చెడగొట్టడానికి చాలా దగ్గరగా ఉంటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఎవరితో ఉన్నా వారి యొక్క సలహాలు నిన్ను సంఘంలో బలపరుస్తున్నాయా, నీ సంఘములో ఐక్యతను పెంచుతున్నాయా, నీ సంఘములో ప్రేమను పెంచుతున్నాయా, నిన్ను సంఘములో స్థిరంగా ఉంచుతుందా, నిన్ను సంఘంలో బలంగా ఉంచుతుందో ఆలోచన చేయండి. కాబట్టి ఒకవేళ నిన్ను సంఘములో బలహీనపరిచే పని ఏది కూడా నువ్వేం చేయకూడదంట? చేయకూడదు. నిన్ను సంఘంలో బలహీనపరిచే పని చేయని అనంతసేపు నువ్వు సాతాను నిన్నేమి కూడా చేయకూడదు. ఒకవేళ సంఘములో బలహీనపరిచే వ్యక్తిగా నువ్వు తయారైతే సాతానికి ఎవరు తయారవుతారంటే నువ్వే ఒక ప్రప్రదమైన వ్యక్తిగా తయారవుతావు. కాబట్టి యెహోయాహాజు అతను బలహీనుడు, ఆ ప్రజలు బలహీనులు. కాబట్టి దేవుడు వారిని అలాగా శిక్షించాడు. కాబట్టి యెహోయాహాజు శిక్ష పొందినట్లు మనము శిక్ష పొందకూడదు. అంటే సంఘములో ఎలా ఉండాలంటే బలమైన వాళ్ళగా ఉండాలి. ఒక్కోసారి పిల్లర్లు ఉంటాయి కదా, స్లాబ్ని ఏమవనివ్వదు, కృంగనివ్వదు. అలాగే సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలంటే ఒక పిల్లర్ లాగా ఉండాలి. సమస్యలు వస్తాయి,
సమస్యలు నువ్వేం చేయాలంటే నువ్వు బలమైన వాడివి కదా, ఆ సమస్యలను ఏం చేయకూడదంటే నీ దగ్గరే ఆపి దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నాకు కూడా ఉదాహరణకి మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను. ఇక్కడ కందుకూరి కళ్యాణ మండపంలో ఒక పెద్ద పెళ్లి జరుగుతుంది. భోజనాలు అయిపోయాయి. మా చిన్న పిల్లని అలా భోజనాలు అయిపోయాయి గట్టిగా అరుస్తున్నా. ఒక ఆయన దగ్గరికి పిలిచాడు. చెప్పండి నాకు ఏమైపోయింది? భోజనాలు అయిపోయిన సంగతి స్లోగా చెప్పు, ఎందుకంటే అందరూ విన్నారనుకోండి కంగారు పడిపోయి వెళ్ళిపోతారు. అంటే ఆ కార్యక్రమం మనది కదా, సజావుగా సాగాలంటే ఏం చేయాలా? పరిష్కారం ఎతగాలి, కానీ సమస్యను 10 సార్లు మాట్లాడకూడదు. పరిష్కారం ఏంటి? అయిపోయిందంటే అయిపోద్దా? వచ్చేసి దాన్నో వెంటనే ఏం చేయాలి? వంటోడికి వెళ్ళి బియ్యం ఇవ్వాలి, కూర ఇవ్వాలి, అంతేనా? అంటే నేనేం చెప్తున్నానంటే నువ్వు కూడా సంఘములో ఎలాంటి పిల్లర్గా ఉండాలి అంటే సంఘములో వచ్చిన సమస్యలను నీ జ్ఞానముతో, వాక్య జ్ఞానముతో దానిని నువ్వు ఆపాలి, కానీ ఆ సమస్యనే 10 మార్లు మనము ఆలోచన చేయకూడదు. కాబట్టి యెహోయాహాజు చేసిన పని ఏమిటి అంటే అక్కడ రాజ్యంలో విగ్రహారాధన ఉంది, ఆ రాజ్యంలో పాపం ఉంది. ఆ పాపాన్ని ఆపాల్సిన యెహోయాహాజే ఆ పాపాన్ని ఏం చేశాడంట? కొనసాగించాడు. అంటే బలమైన పిల్లలకి ఇప్పుడు ఏం లేదు, బలం లేదు. అప్పుడు ఆ ఇల్లు ఏమైపోయేది? ఉపమానంలో మీకు ఒక ఉపమానం బాగా చెప్పా, గుర్తుందా? బండ మీద కట్టిన ఇల్లు బలంగా ఉండేది, దేని మీద కట్టిన ఇల్లు కూలిపోద్ది? ఇసుక మీద కట్టిన. ఈరోజు నువ్వు బలమైన బండవైతే సమస్యను ఎదుర్కోగాని కూల్చుకోనివ్వక. కాబట్టి ప్రియ సహోదరులారా, యెహోయాహాజు రాజ్యం కూలిపోయింది, యెహోయాహాజు కూలిపోయాడు, యెహోయాహాజు ఐగుప్తు రాజు చెరలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి సంఘములో నువ్వు మాట్లాడే మాటలు నువ్వు బలవంతుడుగా మాట్లాడుతున్నావా? దేవుడు దీవిస్తాడు. నువ్వు పరిస్థితులను బలహీనపరిచే మాటలు ఏదైనా మీరు బాగా కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో సంఘాన్ని బలహీనపరిచే మాటలు మాట్లాడినా, సంఘాన్ని బలహీనపరిచే పనులు చేసినా వాళ్ళ జీవితాలు చూడండి సంతోషాలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు యెహోయాహాజు పరిస్థితి ఏమైపోయింది? దేవుని రాజ్యాన్ని స్థాపించాల్సిన ఆయన, దేవుని వాక్యాన్ని బలంగా తీసుకువెళ్ళసిన ఆయన అలాన్ని ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని బలపరిచాడు. కానీ ఈయన అలాగా చేయలే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే యెహోయాహాజుకు పట్టిన గతి ఏమిటి అంటే ఒక రకంగా మన భాషలో ఒక దిక్కుమాల చావు అంటూ ఉంటారు కదా, అటువంటి చావు చనిపోయినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము బాగుండాలి అన్నా, మన తరువాత కుటుంబాలు బాగుండాలి అన్నా మనము చేయవలసిన విధానం ఏంటంటే బాగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, మనము మన సంఘంలో బలమైన పునాదులుగా ఉండాలి. ఎన్ని వచ్చినా కూడా వాటిని ఏం చేయాలి? మనం మొయ్యాలా. ఏం చేయాలంట? మొయ్యాల. మొయ్యకుండా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ఇల్లు కూడా కట్టబో, ఏ సంఘం కూడా. ఇక్కడ సేవకుడు ఎంత పాత్రం పోస్తాడో విశ్వాసి కూడా అలాగే మొయ్యాలి. సేవకుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో విశ్వాసి మాటలు, ప్రవర్తన విధానాలు అన్నీ కూడా. ఎవరైనా కోపముతో వాడని సంఘాన్ని డ్యామేజ్ చేస్తే ఆ సంఘం అంతా కూడా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఇప్పుడు మీకు బాగా ఇంకా అర్థం అవ్వడానికి ఇంకొక ఉదాహరణ చెప్పి నేను దీన్ని ముగించేస్తాను. నేను మీకు చాలా మార్లు చెప్పాను. 2011 ఆ టైంలో వీరప్పన్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి సీట్లు ఇవ్వాల. ఎందుకంటే నువ్వు ఒక స్మగ్లర్ కొడుకువి. ఎవరు అంట? నువ్వు స్మగ్లర్ కొడుకువి. అంటే తండ్రి చేసిన తప్పు ఎవరి మీద పడిపోయిందంట? ఈరోజు సంఘములో మనం ఏదైనా తప్పు మాట్లాడినా, తప్పుగా వ్యవహరించినా ఆ మాటలు, ఆ ప్రభావం మొత్తం ఎవరి మీద పడిద్ది? మరలా ఈ సంఘం మీదే పడిద్ది. ఈ సంఘము మీద నీ చెడు పడిందంటే, ఒకవేళ ఈ సంఘము మీద నువ్వు చేసే చెడు ఒకవేళ మాట ద్వారా, చేత ద్వారా, క్రియ ద్వారా పడిందంటే అసలు సంఘం పడిపోదు. ఎవరు పడిపోతారో తెలుసా? నువ్వు పడిపోతావు. ఈరోజు యెహోయాహాజు పరిస్థితి అదే జరిగింది. యెహోయాహాజు బలంగా వాక్యాన్ని పాతాల్సిన వాడు పాతల చూస్తూ ఉన్నాడు. విగ్రహారాధన ఏం చేస్తూ ఉన్నాడంట? చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండని నువ్వే ఉండాలా అని దేవుడు శత్రువుని పంపించి ఆయన్ని తీసిపడేశాడు. పోనీ వచ్చినోడు మంచోడు అంటే ఆయన మంచోడు కాదు. యెషయా రాజు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని బలపరిచిన వాళ్ళు కాదు. ఎందుకు బలపరచలేకపోయారంటే దేవుడు ముందే చెప్పాడు, నీ రాజ్యం ఏమైపోద్దంటే
నాశనం అయిపోయిందని. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన కుటుంబాలు అభివృద్ధి పడాలన్నా, మన జీవితాలు అభివృద్ధి పడాలన్నా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన సంఘముతో, మన సంఘ సభ్యులతో బలమైన ప్రేమ, ఐక్యత, విశ్వాసాలతో మనం ఇక్కడ పాతుకోవాలి. ఎలా ఉండాలంట? నిజంగా మీరు గమనించండి, నా సంఘము అని అనుకునే వస్తున్నామా మనం? ఇది ఒకవేళ ఇది నా పనే, నా ఇల్లే అంటే పద్దాక ఊడు అని ఎవరు చెప్పక్కర్లా, ఇంకొకళ్ళు కుర్చీలు ఎత్తు అని ఎవరు చెప్పక్కర్లా. మనం ఎలాగ వస్తున్నామంటే, ఒక పెళ్ళికి వస్తాం కదా, పెళ్ళికి ఎలాగ వస్తాం? చక్కగా నిండుగా అలంకరించుకుని వస్తాం, భోజనాలు తింటాం, వెంటనే వెళ్ళిపోతాం. ఇది కూడా ఒక పెళ్లి కార్యక్రమం. వస్తాం, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం, చదివింపులు ఏం చేస్తాం? కానుక వేసేస్తాం, చదివింపులు వేసేస్తాం. ఏం జరుగుతుంది? నిజంగా నా కుటుంబం ఇక్కడ బలమైన ఈ సంఘానికి బలమైన కుటుంబమేనా నాది? అసలు నా కుటుంబ సహకారం ఈ సంఘానికి ఉందా? ఏదో వచ్చి పెళ్ళికి వచ్చినట్టు వెళ్ళిపోతే అది మంచిదైతే కాదు. యెహోయాహాజు జీవితం మనకు ఒక సాదృశ్యం అని తెలియజేస్తూ, ఇంతవరకు ఎంతో మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ నేను